ప్రోత్సాహకరం అనేది అవసరమైనది. They need love to be shown to them and appreciation on the part of the sheep who are us, in the community, the ఈ congregation. యొక్క కాంగ్రిగేషన్ లో ఇక్కడ సమాజంలో మనము కూడా వారి పట్ల ఒక ప్రేమను కనుపరిచే విధంగా అప్రిషియేషన్ తీసుకొచ్చే విధంగా ఉండాలి. వాళ్ళు కూడా అలాంటి పొందడానికి అర్హులు. So let me ask you, how many of you love your pastor? ఒక ప్రశ్న మీతో వేస్తున్నాను, ఎంతమంది మీ సేవకురాలను ప్రేమిస్తున్నారు? Keep your hands raised, not just once like that, okay? ఇట్లా దించడం కాదు, కంటిన్యూగా చేయొద్దండి. Amen. ఆమేన్. And you know what? I didn't say put down your hands. ఇంకా చెప్పలేదండి, నేను దించమని చెప్పలేదు. Your hands are in Jesus Christ's hands. Amen. సో యేసు క్రీస్తు చేతులు మీ చేతులు ఉన్నాయండి. Jesus' hand. Though we can't see it now with our eyes, సో మనము భౌతికంగా కంటితో చూడలేకపోవచ్చునేమో గానీ, but His hand is upon your head. సో ఆయన చెయ్యి మీ చెయ్యి మీద ఉంది. No, upon your head. నీ శిరస్సు మీద ఉంది. Hallelujah. ఆమేన్. A hand of blessing. దేవుని యొక్క ఆశీర్వాద హస్తం. His hand of provision. సో దేవుని యొక్క సహాయం చేసేటువంటి హస్తం. His hand of healing. స్వస్థపరిచేటువంటి దేవుని యొక్క హస్తం. His hand which strengthens you. నిన్ను బలపరిచేటువంటి దేవుని హస్తం. His hand which would prosper you నిన్ను ఆశీర్వదించేటువంటి దేవుని యొక్క హస్తం is upon your head. నీ శిరస్సు మీద ఉంది. Do you believe it? నమ్ముతున్నారా? How many times is it true? ఎన్నిసార్లు ఇది సాధ్యం? No, is it true? సత్యమేనా? 90%? 90% వరకు సత్యమా? 99%? 99%? We are the children of God. మనము దేవుని పిల్లలమై ఉన్నాం. We need to be 100% assured of the eternal life which He gave us. మనకి ఇవ్వబడినటువంటి శాశ్వతమైన నిత్య జీవము గురించినటువంటి రక్షణ నిశ్చయత మనకు అవసరమైనది. As believers in Christ, please put down your hand. Thank you. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులముగా. And you know what? It is God is a triune God. దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు. Your hand is in God's hand. సో నీ చెయ్యి దేవుని చేతిలో ఉంది. And He already blessed you, keeping His hand upon your head. సో నీ శిరస్సు మీద తన యొక్క దక్షిణ హస్తాన్ని ఉంచి నిన్ను ఆశీర్వదించారు. And He brought you into His body, which is a living congregation. Is not simply made of brick and mortar. సంఘము అనేది ఈ యొక్క కట్టెలతోనూ లేకపోతే ఇటుకలతోనూ తయారు చేయబడినది కాదు. That is not the church. అది సంఘము కాదు. The church is the people of God. సంఘం అనేది దేవుని యొక్క పిల్లల సమూహమే. Hallelujah. We are God's possession. దేవుని వారమై ఉన్న మనం